श्वेतसोऽस्म्यहम् ऋतेऽर्थं यत्प्रतीयेत न प्रतीयेत च आत्मनि तद्विद्यादात्मनो मायां यथा भासो यथा तमः यथा महान्ति भूतानि भूतेषु चावचेषु प्रविष्टानि अप्रविष्टानि तथा तेषु न तेषु अहम् एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः अन्वयमितिरेकाभ्याम् यच्चात् सर्वत्र सर्वदा एतन्मतं समाधिष्ठ परमेन समाधिना भवान् कल्पविकल्पेषु न विमोचति करेचित् हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे अथ दशमूलतत्त्वं नाम्नाय प्राहतत्त्वं हरिणः परमं सर्वशक्तिं रसाब्धिं तद्भिन्नांश्च जीवान् प्रकृतिकबलितान् तद्विमुक्तांश्च भावात् भेदाभेदप्रकाशं सकलमपि हरेः साधनं शुद्धभक्तिं साध्यं तत्प्रीतिमेवेति उपदिशनान् गौरचन्द्र स्वयं सः हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये శ్రీ జగన్నాథ మిశ్రుల యొక్క ఆనంద మహోత్సవం. ఈ జగత్తులో మనం అందరము కుటుంబంతో సహా ఆనందాన్ని పంచుకుంటూ ఉంటాం విభిన్న సందర్భాల్లో. అది వ్యక్తిగతం, కుటుంబం వరకు పరిమితం మాత్రమే. భగవంతుడు లోక కళ్యాణ నిమిత్తం అవతరించి అందరిని ఉద్ధరించేటువంటి మార్గాన్ని మనకు చూపినప్పుడు వాస్తవంగా మనం నిర్వహించుకోవలసింది ఆ ఉత్సవం మాత్రమే, ఆనందం. ఆనంద మహోత్సవం కూడా మనం మామూలుగా చేసుకున్నప్పుడు నిజంగా ఆనందమైన దాంట్లో ఉండదు, ఇది నటిస్తాం అంతే. మనందరం ఆనందంగా ఉన్నట్టు నటిస్తాం, అవతల వాళ్ళు కూడా అలాగే నటించి వెళ్ళిపోతాం. మొత్తం నాటకమే, అంత నాటకమే. నిజమైన ఆనందం ఏమి ఉండదండి. మీరు ఎలా చెప్పగలరు? నిజంగా ఆనందం ఉంటే ఆనందంలో ఉండరు కదా. మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి పోవడం లాగా మళ్ళీ ఆనందంలో ఉంటే నీకు ఆనందం మొహంలో కనిపించాలి కదా, లోపల జీవింపబడాలి కదా, దీపం వెలుగుతుంటే కాంతి ఉండాలి కదా. కాబట్టి నిజమైన ఆనందం అనేది నువ్వు పొందలేదు, ఎప్పటికీ పొందడమే కూడాను. ఇక్కడ లేని లేదు. దుఃఖాలయం అశాశ్వతం.
అనిత్యమ సుఖం లోకే మమ ప్రాప్య భజే స్వమామ. కాబట్టి ఆనందం ఎవరు కోరుతున్నారు? అది సుఖము కోరేవాళ్ళు, ఆనందం కోరేవాళ్ళు ఎవరు? సుఖాన్ని కోరేటువంటి వాళ్ళు మనసు కోరుతుంది. మనస్సుకి ఆత్మతోటి టచ్ లేదు, తెలియదు, దానికి సంబంధం లేదు. దానికి ఏమి తెలియదు, మనస్సుకి ఆత్మ గురించి ఏమి తెలియదు. ఆత్మ అనేటువంటిది చిన్మయమైన స్వరూపం, భగవంతుడి యొక్క అంశము. కాబట్టి ఎక్కడో కింద అధోగతిలో ఉన్నటువంటి నిమ్మన స్థితిలో ఉన్నటువంటి ప్రకృతిలో నుంచి వచ్చింది మనస్సు అనేటువంటి. ఈ మనస్సు అనేటువంటి దానిని ఉపయోగించుకునే ఇంద్రియాలు, దేహం అనేటువంటి కాలక్షేపం చేస్తూ పోతుంది. ఈ మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే ఇంద్రియములను తీసుకుని ప్రపంచంలో ఉండేటువంటి విషయములను శబ్దస్పర్శ రూపగంధములుగా ఎంజాయ్ చేస్తూ ఆనందం పొందుతూ సుఖం అనుకుని దానికి నిజమా సుఖం అనేది తెలియదు. అందుకని సుఖం అనుకుని కష్టాన్ని పొందుతుంది. భాగవతంలో చెప్పారు, తత్వంలో మనకి పాటల్లో వస్తుంది, శాంతి చాయ్ శాంతి నహిపాయి. నిజంగా శాంతి కావాలని కోరిక ఉంది, కానీ శాంతి పొందలేకపోతుంది. అందుకని ఇంకొంచెం అశాంతి ఎక్కువ అది పొందుతుంది. అనుకున్నటువంటి వస్తువు ఎప్పుడైతే పొందిందో దానికి స్థిరత్వం వస్తుంది. అనుక్షణము నిజమైనటువంటి స్థితిలో ఉండి నిదానంగా ప్రశాంతంగా తన యొక్క ఆలోచనలో ఎప్పుడైతే నిదానం లేదు, క్రియలో నిదానం ఉండదు. ఆలోచనలో నిదానం లేకపోతే క్రియలో నిదానం ఉండదు. నిదానం లేకపోయినప్పుడు అది ప్రమాదం తెచ్చి పెడుతుంది. నిదానమే ప్రధానం అయితే ప్రమాదం రెండు చెప్తారుగా. నిదానంగా ఆలోచన చేస్తే అప్పుడు మనకి ప్రమాదం ఎక్కడ ఉండదు. దీని సారాంశం ఏంటంటే, ఆలోచన స్థితిలోనే నీ గమ్యం ఏంటో, నువ్వు పొందవలసింది ఏంటో సుస్పష్టంగా నీవు తెలుసుకున్నప్పుడు మాత్రమే కర్మ చేయడానికి నువ్వు అటెంప్ట్ చెయ్యాలి. ఎందుకని అలా చెయ్యాలంటే, ఈ మహా ఆశ్చర్యకరమైన దుర్లభమైనటువంటి, ఏ మానవుడి యొక్క ఊహకి అందనటువంటి ఊహాతీతమైనటువంటి శరీరాలు తయారు చేసే భగవంతుడు. ఒక శరీర నిర్మాణం లోపల ఎటువంటి పనిముట్లు దాంట్లో ఉండాలో, పరికరాలు దాంట్లో ఉండాలో, వాటి ఫంక్షన్స్కి ఏ రకముగా కనెక్షన్ దానికి ఇవ్వాలో అవన్నీ లోపలే చేసేసి పంపేశాడు ఇక్కడికైనా. ఇతరుల యొక్క సహాయం కానీ ఇతరమైనటువంటి వస్తువుల సహాయం లేకుండా శరీరంలో ఉండేటువంటి అన్ని రకాల అవయవాలు వాటికి అవే పనిచేయగలుగుతాయి. అటువంటి శరీరమును భగవంతుడు జీవుడికి తన సేవ కొరకు తయారు చేసి ఇచ్చాడు అన్నమాట. అందుకని ఈ దేహం అనేటువంటిది తిరిగి మళ్ళీ చేయిజారిపోకుండా ఒక్కొక్క ఇంద్రియము ద్వారా ఏ జ్ఞానాన్ని మనం పొందాలో తద్వారా మనస్సు అనే దానిని ఏమంటాం, ఓవర్టేక్ చేసి మనసును ఓవర్టేక్ చేయాలి. అది ప్రయాణం చేసి ముందుకెళ్ళిపోతుంది. ఆర్లు కొట్టి పక్కన మనం ఓవర్టేక్ చేయాలి, ముందుకు వెనకుండా ఆత్మని కూర్చోబెట్టుకుని జగత్తంతా కూడా పరిశీలన చేసుకుంటూ భగవంతుని యొక్క ఉనికి శక్తి అనేది మనం గుర్తించినప్పుడు, భగవంతుడు ఎప్పుడైతే ఆయన గురించి ఆలోచన చేస్తున్నామో అప్పుడు మన యొక్క జీవితం అనేటువంటి నౌకని ఎటువైపుకి తిప్పాలో ఆయన అటువైపు తిప్పుతారు. సరంగి అంటారు, సరంగి డ్రైవర్. నీటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు నావ అంటుంది కదా, భూమి మీద కాదు, నీటిలో, సముద్రం, నది, అక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు నడిపేటువంటి వాడు సరంగి అంటాం, అయితే కర్ణధారుడు అంటాం. ఆ కర్ణధారుడు అనేటువంటి అయినా ఆ వెనకాల నుంచి చుక్కాని తిప్పితే గట్టిగా చేరిపోతుంది. అందుకని మనస్సు అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడాను స్వతంత్రంగా పనిచేయనివ్వకుండా
ముందు నుంచి కూడా జాగ్రత్త పడేటట్టు చేసి దాన్ని బహు జాగ్రత్తగా ఆత్మని మేలుకొలుపుకుని జన్మధన్యం చేసుకున్నారు మన వాళ్ళందరూ కూడా. అది నిజమైనటువంటి జీవన విధానం మనం అనుసరించవలసి ఉంది. అటువంటి జీవన విధానం శాస్త్రంలో ఉంది. అందరికీ జీవన విధానం భగవంతుడు ఒక చోట రాసి పెట్టారు అక్కడ. అట్టి జీవన విధానం తెలుసుకునే కారణం చేత పలు విధాలుగా ఉండే జీవన విధానంలో మనం లెక్కలేని కష్టాలను తెచ్చిపెట్టుకుంటున్నాం. మనం అంచేత ఆనందం అనేటువంటిది కాదు మనకు కావలసింది, పరమ ఆనందం కావాలి. సుఖము కాదు, శాశ్వతమైన సుఖం కావాలి. మళ్ళీ మిశ్రితమైనటువంటి సుఖం కాదు, అవిమిశ్రిత. ఎన్నడూ ఆ సుఖం అనేది పోకూడదు. అటువంటి సుఖాన్ని మనం పొందడం కొరకు ప్రయత్నం చేయాలని శాస్త్రం చెబుతుంది. భజన రహస్యంలో ఏం చెప్పారు? ఈ 14 లోకాల్లో కూడా వెతికినా దొరకనటువంటి ఏ సుఖం ఉందో ఆ సుఖం కొరకు ప్రయత్నం చేయడమే భజనకి ప్రారంభమైన మెట్టు. భజన చేస్తూ కాలం గడుస్తూ పోతున్నప్పుడు నిజమైనటువంటి సుఖానికి మనం దగ్గరికి చేరవుతున్నామా లేదా అనేది పరిశీలించుకుంటూనే ఉండాలి. నిజమైన సుఖానికి మనం దగ్గరికి అవటం లేదంటే సాధన సరైన మార్గంలో నడవట్లేదని అర్థం. దానికి 14 లోకాల్లో మన కర్మ చేసిన పూర్వం కర్మలు చేసిన ప్రకారంగా వచ్చేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడాను కాలం అనేటువంటి పదులైనటువంటి ఖడ్గము ద్వారా తెగిపోతాయి. సుఖము దుఃఖము రెండు కూడా అప్పచెల్లేళ్ళు, రెండు దే గో ఇన్ హ్యాండ్ బై హ్యాండ్. నువ్వు ఉన్నావు కదా కాసేపు, నేను వస్తాను కాసేపు, నువ్వు కాసేపు ఉన్నావు కదా నేను కాసేపు వస్తాను అని బంతులు వేసుకుంటాయి రెండు. ఈ రెండు సుఖం దుఃఖం అనేటువంటి. కాబట్టి ఈ రెండింటి మధ్యలో మనకు ఉయ్యాల ఊపుతుంది నాచాయం. ఓసారి బాగుంది, ఓసారి బాగుండేది, ఓసారి బాగుంది, ఓసారి బాగుంది. ఈ రెండు రకాల మధ్యలోనే మనస్సు అనేటువంటిది ఊగులాడుతూ ఉంటుంది. మరి ఇందాక మనస్సు అనేది మనకు సంబంధం లేదని చెప్పారు కదా. ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటి దాన్ని ఎవరు చూస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు దీని వెనకాలండి అంటే ఆత్మ అనేటువంటిది నిద్రపోతూనే వింటూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. నిద్రపోతుండా కూడా అన్ని పనులు చేయగలదు ఎవరు? ఆత్మ అనేది. ఆ నిద్రపోతూ ఇది చేస్తున్నవన్నీ చూస్తుంటుంది. ఈ మనస్సు అనేది ఏం మాట్లాడుతుందో, ఇంద్రియాలు ఏమి చేస్తున్నాయో, ఎక్కడికి పోతున్నాయో అన్ని పనులు చేస్తూనే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. నిద్రపోతున్నా కూడా సగం నిద్రలో ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, మెలుకునే ఉన్నాను అంటూ ఉంటుంది మధ్యలోని. అలాగా సెమీ కాన్షియస్ అంటుంటాడు, పూర్తిగా డల్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆత్మ అనేటువంటిది అది ప్రసరింపజేసేటువంటి అతి తక్కువ డిమ్ లైట్ లో ఈ మనస్సు చేసేవన్నీ చూసుకుంటూ కూర్చుంది, దానికి వేరే పని లేకుండా. కాబట్టి మనస్సు చేసే పనుల ద్వారా ఆత్మ అనేటువంటిది నేను అనేటువంటిది మనస్సు మీదకి జాయింట్ చేసి నేనే చేస్తున్నాను, నేనే దుఃఖం అనుభవించాను, నేనే సుఖం అనుభవించాను అనేది అనుకుంటూ దాని మెట్టు దాటి దేహం దాకా ప్రసరింపజేసుకుని నేను పురుషుడు, నేను స్త్రీ, నేను బ్రాహ్మణుడు, నేను చేస్తున్నాను, నాకే కామకురాలు వచ్చాయి అని ఇవన్నీ మొత్తం పోగు చేసేసి బుల్డోజర్ లాగా తీసుకొచ్చి దానిలో పడేసుకుంటుంది. చతుశ్లోకంలో చెప్పుకున్నాం, హృదయార్థం ప్రతీయత ఆత్మని. ఆయన యొక్క ఆత్మ ఎంత శుద్ధమైందో భగవంతుడిది, ఆయన అంశమైనటువంటి మన జీవాత్మ, మనమైనటువంటి జీవాత్మ కూడా అంత శుద్ధమైనదే, అంత పవిత్రమైనదే. కానీ అది ఏమి చేస్తుందంటే ఈ మనస్సు ద్వారా, దేహము ద్వారా, ఇంద్రియముల ద్వారా బయట ప్రపంచానికి పోయి ఇవన్నీ మొత్తం అన్ని కూడా ఒక్కసారిగా గెంటుకుంటూ వచ్చి తనవే అని తన మీద దీన్ని ఏమంటారు? ఆరోపిత దుఃఖములే తప్ప వాస్తవమైన దుఃఖం కాదు, ఆరోపిత సుఖం తప్ప నిరతమైన సుఖం. ఆరోపితం. ప్రతి పదానికి కూడా సరైనటువంటి అర్థం మనం తెలుసుకుంటే అది ఎక్కడ మనకు ఉపయోగించారో అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆరోపిత దాని మీద ఆరోపించుకుంటుంది తప్ప ఈ ఆరోపితం అనేటువంటిది అజ్ఞానం అన్నమాట. దానిని తొలగించాలి. అది బాగా మనకు అర్థం కావాలంటే మామూలుగా తెలిసినటువంటి ఉదాహరణ, అదిగో పావుని తాడు చూసి పాము అనుకున్న, తాడు చూసి పాము, అందరూ పాము పడింది. ఎక్కడండి పాము, రండి చూద్దాం, లైట్ వేసి ఆయన దగ్గర తీస్తే అది ఆ పామే కాదు, అది అయిపోయింది. అందరి భయం పోయింది. అందరి భయం ఎందుకు పోయింది? లైట్ ఉన్నాయని వేసాడు కాబట్టి అందరికీ తెలిసింది. ఎవరి దగ్గర లైట్ లేకపోతే పాము అంటారు, పాములా ఉంది అది.
కనపడుతుంది కానీ పాము కాదు. దాన్ని ఆరోపిత భయం అంటాం. నిజంగా భయం కలిగించే శక్తి దానికి లేదు, కానీ మనం హాఫ్ నాలెడ్జ్ తోటి పాము బాబోయ్ అని అంతలేదు. అలాగనే నేను శరీరము, నేను మనసు అనేటువంటి ఆరోపితం ద్వారా ఆత్మ అనేది కష్టాలు పొందుతోంది. కనుక ఆత్మజ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం. భాగవతం మొత్తం అన్ని తిరిగేస్తే ఆత్మజ్ఞానం లేకపోతే సంసార విముక్తి నీకు లేదు. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఈ సంసారం అంతే, దానికి ఇంక పులి స్టాప్ లేదు. నువ్వు అలా సుఖదుఖాలు, జన్మ మరణాలు, స్వర్గ నరకాలు పొందుతూనే ఉండాలి. బ్రహ్మాండం తిరుగుతుంది, ఆ బ్రహ్మ భవనాలు మొత్తం తిరుగుతాం. బ్రహ్మాండ భ్రమితే తిరుగుతాం. ఎందుకు తిరుగుతున్నావు? అలాగా నీ ఇష్ట ప్రకారం తిరుగుతున్నావు. అందుకని భగవంతుడి యొక్క జ్ఞానం అనేటువంటిది ఎవరికి చెప్తారు, ఎవరు చెప్తారు దాన్ని అంటే, ఎవరికైతే భగవంతుని యొక్క జ్ఞానము తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉందో, ఆ కుతూహలం ఉన్నటువంటి వాళ్ళకి ఏ జ్ఞానం అందిస్తే వాళ్ళకి శ్రేయస్సు కలుగుతుందో ఆ జ్ఞానం అందించేటువంటి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, వాళ్ళకి అటువంటి జ్ఞానం చెప్తారు తప్ప అందరికీ జ్ఞానం అని ఎవరు ఎలా ఎందుకు ఇవ్వకూడదు? వారు దయామయులైతే అందరికీ కూడా సమానంగా ఎందుకు పంచకూడదు? అది పనిచేస్తే అందరూ ఒకసారి తరించేస్తాం కదా. ఒక్కొక్కళ్ళు మళ్ళీ లైన్గా క్యూలు అక్కడ తరింపజేయడం కొరకు బాధపడడం, కష్టాలు పడడం ఎందుకు? అందరిలో ఆత్మ ఉంది, ఆత్మజ్ఞానం ఒక్కసారి డిస్ట్రిబ్యూట్ చేసి పేపర్ ప్రింట్ చేసి అందరికి ఇచ్చేస్తే ఒక పనితో అయిపోతుంది. ఆలోచన మొత్తం 1 attempt లో మొత్తం అంత తరించి వెళ్ళిపోతాం అని నువ్వు చెప్పే సలహా బాబా అని తెలియదు. అలా ఎప్పుడైతే మనం డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, అది చాలా విలువైన విషయము, రహస్యమైన విషయం అని తెలుసు కదా మనకి అని చెప్తున్నారు కదా. దాన్ని పరమ విషయమైనది కదా. ఆ విలువైనటువంటి రహస్యమైనటువంటి ఆత్మజ్ఞానం అనే దాన్ని సామాన్యముగా ఎలా ఇచ్చినట్లయితే అది ఏమవుతుందంటే, శూకరమునకు ముత్యాలహారం ఇస్తే ఏమవుతుంది? అది అవుతుందండి. శూకరానికి ముత్యాహారం వేస్తే బాగుంటుంది, అందంగా నువ్వు వేసుకుంటే అసలు వాడేసి మురికి దొరుకుతుంది. దీనికి కూడా మురికి అంటిస్తుంది, ఈ ఆహారం కూడా మురికి అంటిస్తుందండి. అంచేత అర్హత లేనటువంటి వాళ్ళకి భగవద్భక్తి అనేటువంటి జ్ఞానం ఎవరికి, ఆత్మజ్ఞానమే రహస్యమైనప్పుడు భక్తిని గురించిన జ్ఞానం ఇంకెందుకు చేస్తారు? భక్తి గురించి జ్ఞానం అందరికీ చెప్పడానికి, అందులో చైతన్య మహాపురుషుడు చెప్పిన ప్రేమ భక్తిని గురించి అందరికీ చెప్పడానికి లేదు. దుర్వినియోగం చేసేస్తారు అందరూ కూడా వాళ్ళు. కాబట్టి ఆయనే అంత రహస్యంగా చెప్పినప్పుడు దాన్ని బహిర్గతం చేయకండి సుమా అని చెప్పినప్పుడు, మనమేదో విశాల భావం అనుకుని లోకానంతా మనం ఉద్ధరిస్తాం అనుకుని అది ప్రతి వీధిలోను ప్రతి చోట జిమ్ముకుంటూ పోతే నేలపాలు అవుతుంది తప్ప అది ఎవరి పాలు కాదు. కాబట్టి సందర్భం, వ్యక్తి యొక్క అర్హత ఇవన్నీ తెలుసుకుని మాత్రమే సరైన పాత్రుడు అంటే పట్టుకునేదిగా సిద్ధంగా ఉన్నవాడు. ప్రణీపాతీన, అది విస్తృతున్నాడైనా పడిపోకుండా పట్టుకోవాలి నువ్వు. ప్రణీపాతీన అంటే ఆయన చెప్తున్న మాటలు గాలిలో పోకూడదు, ఇందులో పడాలి సరిగ్గా. చెట్టు నుంచి కాయ పోస్తున్నప్పుడు నెట్లో పడాలి, తగిలిపోతుంది. కాబట్టి అటువంటి విషయంలో మనం చక్కగా ఆలోచించుకుని, ఎప్పుడైతే కొన్ని విషయాలు మనం వింటున్నామో తదుపరి విన్న విషయంలో దానికి ఎప్పుడు కూడా చేర్చుకోవాలి, యాడ్ చేస్తూ తప్ప డిలీట్ చేయకు. ఎప్పుడైతే చెప్పిన విషయం అనేది మనం ఎప్పుడు డిలీట్ అయిపోతుందో మళ్ళీ ఈ సంసారం అనేది మన మీద ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఎండలో ఉన్నప్పుడు గొడుగు వేసు అంటే గొడుగు ముడిచి సంతలో పెట్టుకుంటే ఎండలాగే ఉంది కదా. మళ్ళీ గొడుగు ఉన్నవాడు కూడా సఫర్ అయిపోతున్నాడు. ఎండలో గొడుగు వేసుకోమని చెప్తే గొడుగు గుర్తేసి సంతలో పెట్టుకుంటాం. కాబట్టి భగవంతుడి యొక్క విషయాన్ని ఆలోచన చేయడానికి సుస్థిరమైనటువంటి ఆత్మ యొక్క ప్రయత్నం ఉండాలి. ఉద్ధరేది ఆత్మను, మనసం లేదు. నీ ఆత్మను ఉద్ధరించుకోను, నువ్వే ఉద్ధరించుకో. నేను చెప్తాను పైన నీకు ఎలా చేయాలో గైడెన్స్ ఇస్తాను నేను అంటే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మనాలకు స్వతంత్రం నీకు ఎప్పుడు ఉంది, దాన్ని నేను ఎప్పుడు కూడా తీసుకొని వెనక్కింటా. ఆ స్వతంత్రం ఇచ్చిన దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటావో సద్వినియోగం చేసుకుంటావో అది ఇంకా నీ ఇష్టం, దానికి నాకు సంబంధం లేదు. మరి నన్ను ఉద్ధరించడానికి ఏం చేయాలి? నేను ఎలాగ నేను చేస్తున్నాను కర్మలన్నీ అంటుకోకుండా అలా నువ్వు కర్మలు చేయి.
కర్మలు చేయడానికి కర్మ చేయవలసిన అవసరం ఉందా లేదా అని ఆలోచించుకుని మొట్టమొదట. తలకాయ నొప్పి లేకుండా తలకాయ నొప్పి వాడేసుకుని మందు నువ్వేందుకు వేసుకోండి, తలకాయ నొప్పి లేదు కదా. కాబట్టి ఆ కర్మ అందరూ చేశారు, మనం చేయరు. అది నీకు అవసరమా, చేయండి. ఏ ఫలితం వస్తుందా తెలుసుకుని చేయండి. తెలుసుకుని చేసే విధానం తెలుసుకోండి, ఫలితాన్ని సంపూర్ణంగా పొందండి. తెలుసుకోకుండా చేస్తే ఫలితం రాదు, వ్యతిరేక ఫలితం వస్తుంది. దాని ద్వారా మనం చాలానో కష్టపాలవుతాం. కాబట్టి భగవంతుడి యొక్క ఆలోచన చేస్తున్నప్పుడు, మనం కూర్చున్నప్పుడు హరి సభ అంటారు దాన్ని. హరి ఎప్పుడైతే కీర్తింపబడుతున్నాడో, హరి సంబంధమైన విషయం ఎప్పుడైతే ప్రవహింపబడుతుందో, అక్కడ కూర్చొని వినవలసినటువంటి వాళ్ళందరూ ది మెంబర్స్ ఆఫ్ ది హరి సభ అందరూ కూడా ఆత్మలే తప్ప ఇంక ఎవ్వరు అక్కడ కూర్చోడానికి లేదు. కాబట్టి మొట్టమొదట మనం వచ్చి కూర్చున్నప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, భగవంతుని యొక్క జ్ఞానాన్ని నేను పొందాలి. దట్ ఈజ్ మై పర్సనల్ ప్రాపర్టీ. ఆత్మజ్ఞానం అనేది భగవంతుడి జ్ఞానం అనేటువంటిది. దాని ద్వారా నేను తరించాలి, ఇక్కడ వేరే తరించే మార్గం లేదనేటువంటి సంపూర్ణమైనటువంటి విత్ ఆల్ సిన్సియారిటీ కూర్చుని వినాలి. ఆ చెప్పేటువంటి వాళ్ళు కూడా, వినేటువంటి వాళ్ళు ఎంతవరకు చెప్తే దాన్ని గ్రహించుకుని పట్టుకుని ధారణ చేసి వినియోగించుకోగలరు అంతవరకు మాత్రమే అయ్యాలి. ఈ మొత్తం అంతా డంప్ చేసేస్తే అవతల వాళ్ళు గ్రహించేసి ఇచ్చే వాళ్ళకు ఎంతవరకు పిల్లవాడు పాలుతా అంతవరకు పాలుతాం. పాలు చాలా ఉన్నా పాడు ఎంత అవుతే అంతవరకు. అది మన విధానం అన్నమాట, విద్యా విధానం. అటు జగన్నాథ మిశ్ర ఆనంద మహోత్సవంలో నిన్న అనేక మంది వచ్చి చూశారు. ఆనందం పట్టుకోలేక అందరికీ దానం చేశారు ఆయన అని చెప్తూ, ఇవాళ ఆనంద ఉత్సవం చేస్తున్నప్పుడు సచీ జగన్నాథ మిశ్రలో ఇంట్లో ఏ రకమైనటువంటి బాలుడిగా ఆయన ఆనందాన్ని వాళ్ళకి కలిగించారో ఆ కీర్తనలో విషయాన్ని విని మళ్ళీ మనం మామూలుగా శాస్త్రంలోకి వెళ్దాం. గౌడీయ సంప్రదాయంలో మనం ఉన్నప్పుడు, మరి గౌడీయ సంప్రదాయంలో అసలు మొత్తం ఇన్ని రకమైనటువంటి గ్రంథాలు మనకు ఉన్నాయో ఆ లిస్టు మన దగ్గర ఉండాలి కదా, సిలబస్ మన దగ్గర ఉండాలి కదా. ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయని చదువుతాడు పరీక్షలో, అలాగనే అసలు ఏ గ్రంథాలు మనకు ఉన్నాయి ఇక్కడ అనేటువంటి గ్రంథములు ఉంటే, ఈ గ్రంథం చదువుకున్నాం అయిపోయింది, ఇప్పుడు ఈ గ్రంథం చదువుతున్నాము అనేటువంటి ఒక ఆలోచన మనకి ఉంటుందన్నమాట. కాబట్టి ఏ ఏ గ్రంథాలు మనకి సాధనలో అన్నటికంటే ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తున్నాయో, వాళ్ళు చదువుతున్నారో ఆ విషయంలో మన దగ్గర అవగాహన మన దగ్గర ఉండాలి. కాబట్టి సంకీర్తనము కూడాను చేస్తూ ఉన్నప్పుడు నిన్న మొన్న అంతకుముందు చెప్పుకున్న విషయ ప్రకారంగా శాస్త్రం అనేటువంటిది దారుని ఒక రకంగా వెళ్ళిపోతుంది, కంటిన్యూస్ గా వెళుతుంది. కథలు కదా మరి లీలలు కదా, ఒకదాని తర్వాత దాంట్లో కంటిన్యూటీ ఉంటుంది. ఇది గ్రంథం చదువుతున్నప్పుడు అధ్యాయం పరిచ్ఛేదం వరుసగా పెడుతుంది. సంకీర్తన అలా ఉండదు. ఏ లీల దర్శించారో అది సంకీర్తనలో వస్తుంది, మళ్ళీ కొత్త లీల వస్తుంది. ఈ లీలకి ఆ లీలకి లింక్ ఏముండదు, అక్కడ ఏముండదు, సంబంధం ఏముండదు, కనెక్షన్ ఉండదు. కాబట్టి సంకీర్తన ఇది స్పెషల్ యూనిట్, ఇండివిజువల్ యూనిట్. అది ఆ సంకీర్తనలో ఆ లీల వరకే వాళ్ళు మనకు అందించి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చైతన్య మహాప్రభు చేసినటువంటి బాల్య లీల లోచన్ దాస్ ఠాకూర్లు ఈ రకంగా రాస్తున్నారు. నరోత్తమ్ దాస్ ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్, లోచన్ దాస్ ఠాకూర్, ఇలా ఎంతో మంది మహానుభావులు చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడాను ఆలోచించినటువంటి, దర్శించినటువంటి వాళ్ళ లీలలన్నీ మనకు మళ్ళీ అందించారు. అంటే పెద్దలు దర్శించి రాసిన గ్రంథంలోనే కాకుండా ఆయన క్రీడలు ఇంకా ఎన్ని చేస్తున్న లీలలన్నీ, ఇది కథ, ఏ టు జెడ్ కథ, ఇది పుస్తకంలో ఉన్నది. ఇవి లీలలో భక్తులు చూస్తున్నారు. సత్యవ్రతం ఎలా అయితే చూసి రాశారో మనకి దామోదరాష్టం, అలాగా ఏ లీల చూశారో దాన్ని మనకి దాంట్లోనూ కీర్తన రూపంలో ఇస్తున్నారు. కాబట్టి అందరినీ పిలుస్తున్నారు ఆయన. దేఖో దేఖో వాసి జతనా దేవాసి హమార గౌరంగ చాందే. గౌరాంగుని అందరూ చూడండి, వచ్చి అందరూ చూడండి మా గౌరాంగ చంద్రుని. ప్రభాతే ఉఠియా అంచల ధరియా నొనీదే మా బొలికాందే. ఏడుస్తున్నాడు, తన్నీవా అని అడుగుతున్నాడు. వాళ్ళ అమ్మాయికి కొంగు పట్టుకుని ఏడుస్తూ అడుగుతున్నాడు ఆయన. ప్రభాతే ఉఠియా అంచల ధరియా నొనీదే మా బొలికాందే. देखो देखो आसी जतो नदी वासी हमारा गौरंग चांदे.
గోలోక విహారీ కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చారని చెప్పినప్పుడు ఇక్కడ జరుగుతున్న దాన్ని అక్కడికి రిఫర్ చేసుకోవాలి మళ్ళీ మనం. ఎలాగైతే ఆయన కోసం ప్రత్యేకించి యశోద వెన్న చిలుగుతున్నప్పుడు నువ్వు ఆపేసి ముందు నీ దగ్గర ఉన్న పాలు ఏమైనా కావాలని పట్టుకున్నాడో, అలాగనే అదే కృష్ణుడు ఇక్కడ గౌరాంగుడుగా వచ్చి సచీదాతని కొంగు పట్టుకుని నాకు వెన్న పట్టుమని ఇమ్మని అడుగుతున్నాడు. ఆవిడంటుంది, అమి నొయ్యి గొయ్యాలిని కొథా పావోని ఏకీ విషమరజోరా అడిగాడు పిల్లవాడు. ఇవ్వలేకపోతున్నాము, నేనేమి గోయాలనే కాదు, నాకు ఆవులు లేవు, వెనలేదు, నేను ఎక్కడి నుంచి పట్టున్నాను రా ఇప్పుడు నీకు బుద్ధిని అడుగుతున్నాను. అమి నొయ్యి గోయాలిని కొథా పావోని ఏకీ విషమ జ్వాలమోరా देखो देखो आसी यतो न देवासी हमार गौरंग चांदे सुने छी पुराणे नंदेर भवने చెయ్యి అమర ఘారే. ఎప్పుడో పూర్వకాలంలో నందుని ఇంట్లో కృష్ణుడు అడిగాడని నేను విన్నాను. అది మా ఇంట్లో జరుగుతోంది ఏంటి ఇక్కడ? వీడేమన్నా ఆయనేనా ఏంటి? ఎందుకు గుర్తుకొచ్చింది వెన్న గురించి ఈయనకి అంత ప్రీతి ఏంటి? వెన్న తినాలి కోరిక ఎలా పుట్టింది వీనికి? వెన్న గురించి చెప్పలేదు, చూడలేదు, కోరిక ఎలా వచ్చింది? అది వెన్న పెట్టి అడుగుతున్నాడు. ఏకీ అద్భుత దేఖీ విపారిత అమార గౌరాంగ రాయ్ అంగానే దాడయ్య త్రిభంగ హయ్య మధుర మురళి బాజాయ్. ఇంకో రోజు నాడు అంగంలో నుంచి బ్యాకెట్లో మురళి పట్టుకుని వాయిస్తున్నాడు. ఎప్పుడు నేర్చుకున్నాడు? ఈ మురళి ఎవరిచ్చారు? ఎవరి దగ్గర కొన్నాడు? ఎప్పుడు నేర్చుకున్నాడు? ఇంత అద్భుతంగా వాడుతున్నాడు. ఆ వాయించేవాడు మా అబ్బాయి. కాబట్టి ఏకీ అద్భుత దేఖీ విపారిత అమార గౌరంగరాయ్ అంగానే దాడయ్య త్రిభంగ హయ్య మధుర మురళి బాజాయ్. देखो देखो आसी जतो न देवासी हमार गौरंग चांदे. కాబట్టి త్రిభంగంగా నుంచోడు, ఎంత వయ్యారంగా నుంచి ఆయన ఒకటి కదా నుంచున్నాడు, మురళిని వాయిస్తున్నాడు. మురళి 3 రకాలుగా వాయిస్తాడు. 3 రకాల మురళి కూడా ఉంటుంది ఆయన దగ్గర. వేణువు, మురళి, వంశీ అని ఉంటాయి 3 ఆయన దగ్గర. అది పరికరాలు, అది వాయించేవాళ్ళు తెలుస్తాయి ఇవన్నీ సౌండ్స్ అని. ఇప్పుడు ఈయన 3 రకాల వంశీగానం ఎలా చేస్తాడంటే, ఆవుల్ని పిలవడానికి వంశీగానం చేస్తాడు. వాళ్ళకి అర్థమవుతుంది, పేర్లు ఎట్టి పిలుస్తాడు, 2 టైం అయిపోయి వెళ్ళిపోవాలి. గోపికల్ని పిలుస్తాడు, 2 కాసేపు క్రీడిద్దామని ఆయన పిలుస్తాడు. ఇదిగో ఇక్కడ తల్లిదండ్రులకు ఆనందం కలిగించిన కొరకు ఈ లెవెల్లో ఈ స్టేజ్లో ఇక్కడ వాయిస్తున్నాడు. వాళ్ళకి ఆ విద్యను చూపిస్తున్నాడు, విద్యని ఇక్కడ చూపిస్తున్నాడు. అక్కడేమో రమ్మని పిలుస్తున్నాడు వాళ్ళని. కాబట్టి అంగనే దళయ్య త్రిభంగ హయ్య మధుర మురళి బజాయ్ ఆరయకు దీనే ఖిలేసి సూసనే నయనే గాలయలో. అనేక మంది వాళ్ళ వయసులో ఉన్న పిల్లలందరినీ పెట్టుకుని ఎంతగా ఆడుతున్నాడో చమత్కారంగా, ఎంత చంచలంగా, ఎంత వేగంగా గంతులెత్తి తిరుగుతూ ఆడుతున్నాడు వాళ్ళతోటి. అవన్నీ చూస్తే నాకు కళ్ళనీళ్ళు వస్తున్నాయి, ఆనందం కలుగుతుంది. ఆరయాకు దీనే ఖిలేసు సూసని నయానే గాలయలో వహాయలోచన సచీర నందన వాసాన పూరల మోర. ఎప్పటి నుంచో నేను ఆయన ధ్యానం చేస్తున్నా, అర్చిస్తున్నా, పూజిస్తున్నా, ప్రార్థిస్తున్నా. ఈనాటికి నా మనోవాంఛ నెరవేరింది, భగవంతుడు ఆ లీల నాకు చూపించారు అని ఆనందపడుతూ కీర్తన రూపంలో మనకి ఇక్కడ అందించడం జరిగింది. కాబట్టి భగవంతుడి యొక్క లీల మహాత్ములు దర్శించినప్పుడు వాళ్ళు ఏ లీల దర్శించారో అది భగవంతుడు చేసిన లీల కాకుండా వాళ్ళకి చూపించిన లీలని ప్రత్యేకంగా అందరికీ పంచుతూ ఉంటారు. ఎందుకని? భగవంతుడు లీల చేస్తే అప్పుడు ప్రత్యక్షంగా ఆ స్పాట్లో ఉన్న వాళ్ళు చూస్తారు, అది గ్రంథ రూపంలో మనకు వస్తుంది. కానీ ఇంకా ఎన్నో లీలలు కొత్త 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 లీల చేసినప్పుడు ఒక్కొక్క భక్తుడికి ఏది ఆనందం కలిగిస్తుంది ఆ లీల వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు అనుభవిస్తూ దాన్ని మనకి శబ్ద రూపంలో చక్కగా దాన్ని కీర్తించిన చేసేటువంటి విధానంగా మనకి అందిస్తున్నారు. కాబట్టి దీని అందం దానిదే. కథ అమృతమే, కీర్తన అమృతమే, నామము అమృతమే. అంచేత అన్ని రకములైనటువంటి అమృతాన్ని భగవంతుడు మనకి ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి
ఆయన కథామృతాన్ని మనం తెలుసుకుంటూ సాక్షాత్తు భగవంతుడు మన యొక్క ఉద్ధరణ కొరకు చేస్తున్నాడు కానీ అల్లరి చిల్లర పిల్లవాడుగా ఏదో అకతాయిగా చేసిన పనులు మాత్రం కావు ఇవి అనేటువంటిది మనం తెలుసుకోవడం కొరకు వ్యాసుల వారు అంత వివరంగా రాసినప్పటికీ కూడాను భక్తి వినోద్ ఠాకూర్ ఇంకొంచెం లోతుగా దాని గురించి చెప్పడం కొరకు కృష్ణ సంహిత అనే ఒక పుస్తకం రాసి చూసే ఉంటారు మీరందరూ. ఆ కృష్ణ సంహిత అనేటువంటి దాంట్లో భగవంతుడు అంటే ఎవరు, జీవుడు అంటే ఎవరు, రసం అంటే ఏంటి, లీలలో అందులో ఉండే ఆంతర్యం ఏమిటి, ఆ రాక్షసులందరూ ఎవరెవరు ఎక్కడున్నారో అవన్నిటిని ఎలాగ చంపుతున్నాడు ఆయన, తర్వాత భగవంతుని యొక్క నిత్య లీల ఎలా జరుగుతుంది గోపికలతో, అవన్నీ ఆ బుక్ లో ఇచ్చారు మనకి. ఎలాగైతే జైవ ధర్మంలో ఇచ్చారో అలాగనే కృష్ణ సంహిత అనే పుస్తకంలో కూడా ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క మెట్టుకు తర్వాత మెట్టు మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో. కాబట్టి ఈ గ్రంథములన్నీ కూడా ఒకటి తర్వాత మనం ఆలోచనాపూర్వకంగా చేయడం అనేది గోష్ఠి యొక్క ముఖ్య ఉద్దేశం. కేవలంగా మనం పుస్తకం 10 నిమిషాలు చదువుకుని గోష్ఠి అయిందని కాకుండా ఎప్పుడెప్పుడు మనం ఖాళీ ఉంటే మళ్ళీ ఒక బుక్ తీసుకుని ఆ పుస్తకం ఆమూలాగ్రంగా మొదటి నుంచి చివరి దాకా ఆలోచన చేసినట్లయితే ఎక్కువ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క లీలల లోపల కొన్ని మనం విన్నాం, మిగతా కొన్ని ఇక్కడ విందాం. హేనమతి క్రీడా కోరే గౌరాంగ గోపాల్. గౌరాంగ గోపాల్ గోపాలుడిన కృష్ణుడే కాబట్టి గౌరాంగ గోపాల్. హేనమతి క్రీడా కోరే हाते कोड़ी दीवार होइलु आशीकाल शुभ दिने शुभ क्षणे मिश्र पुरंदरो हाते कोड़ी पुत्रीरु दिलिन विप्रवार. శాస్త్ర ప్రకారంగా శుభదినం నాడు శుభలగ్నం నాడు శుభక్షణంలో విద్యాభ్యాసం కొరకు ముహూర్తం పెట్టించి పెద్దల చేత ఆయన విద్యాభ్యాసం చేయిస్తున్నాడు తండ్రి గారు. కిచో శేషే మిలియ సకల బంధుగణం కర్ణభేద కోరి లేనో శ్రీ చూడాకరణం. మనకి ఈ కర్ణంలనేవి సీలేసి ఉంటాయి కదా, ఈ చెవులు సీలేసి ఉంటుంది, సీల ఓపెన్ చేయలేం, కర్ణరంధ్రం భేదించాం. మామూలుగా అయితే ఇక్కడ కన్నం కొట్టి ఇక్కడ పెడతారు, మగాళ్ళు కూడా పెట్టుకుంటారు, జూకాలు అంటే పెడుతుంటారు, ఆడవాళ్ళు పెట్టుకుంటారు, దుద్దులు అంటారు. కానీ దీని లోపల ఉన్నటువంటి కర్మభేది చేస్తున్నట్టు విద్యాభ్యాసం అంటే ఈ లోపల ఉన్నటువంటి పెరపరేషన్ అంటే కన్నం కొడతారు, దాని లోపల పంపిస్తారు దీన్ని. కాబట్టి కర్మభేది చేసి దృష్టి మాత్ర సకల అక్షరులికి జాయ్ పరమ విస్మిత సర్వజనే చాయ్. మా అబ్బాయికి అక్షరాభ్యాసం జరుగుతుంది, రుచి పరీక్ష అయిపోయింది, భాగవతం పట్టుకున్నారు, అన్ని ఆనందపడ్డారు. ఇక్కడ విద్యాభ్యాసంలో చూస్తూ ఆయన నోట్లో మాట్లాడకుండా రాసేస్తూ ఈయన అక్షరం ఆయన నోట్లో పూర్తి అవ్వకుండా రాసేస్తున్నారు ఈయన. ఆ రకంగా చూసి ఆనందపడిపోతున్నారు, ఎంత వేగంగా నేర్చుకున్నాడు. దినదుయితి నీరు పొడిలో సర్వపాల నిరంతర లిఖీను కృష్ణేరు నామమాల. భగవంతుని నామాలు రాస్తున్నారు ఆయన, ఇవు కాదు అయిపోయి అప్పుడు 2 రోజుల్లోనే అవన్నీ భగవంతుని నామాలు ఆయన ఎవరు చెప్పారు, అవన్నీ రాస్తున్నాడు నామాలన్నీ కూడా. కాబట్టి రామకృష్ణ మురారి ముకుంద వనమాలి అహర్నిశు లిఖీన పొడిన కుతూహలి. మనం భోజనం చేస్తున్నప్పుడు చర్వ్య చోష్య భోజ్య అని 4 రకాలు ఉంటాయి. తినేవి, నవిలేవి, మింగిలేవి, చప్పరించేవి ఉంటాయి కదా. అలాగనే భగవంతుడి యొక్క విషయాన్ని కూడా మనం 4 రకాల కూడా ఆస్వాదనం చేయించును. చర్వ్య చోష్య భోక్ష్య భక్ష్య అని ఉంటాయి కదా. అలాగనే ఇది కూడా 4 రకాలుగా ఆస్వాదనం చేయొచ్చు మనం. ఈ 4 రకాల ఆస్వాదన చేసే విధానం ఏంటంటే చేస్తే తెలుస్తుంది మనకు దాంట్లో ఉన్న విషయం ఏంటంటే, ఒక్కరూ కూర్చుని తనకి తాను వినిపించేలాగా చదువుకోవడం, వెరీ స్లో వాయిస్ అంటుంటాం మనం అది చదువుకుంటాం. అద్భుత కొరిన క్రీడా శ్రీ గౌర సుందరో జఖనుజే చాహేసే ఈ పరమ దుష్కరో అది చదువుకోవడం, నీకే వినపడుతుంది ఏకాంతం చదువు. ఇది ఒక విధానం, అందులో నీకు ఒక విధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది, యూ విల్ బి బెనిఫిటెడ్, ఆనందం కలుగుతుంది. రెండోది నోరు నువ్వు కూడా చదవకుండా అక్షరం చూస్తూ చదువుకోవడం, సైలెంట్ రీడింగ్, మాట్లాడుకో చదువుకున్నాడు ఎలాగా చూస్తూ చదువుకుంటాడు. దీనివల్ల ఒక రకమైన ప్రయోజనం. రెండో రకమైనటువంటి మూడో రకమైన ప్రయోజనము, యూ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్. అసలు రాసే విధానం పూర్తిగా మర్చిపోయి మనం చాలా లాస్ లో ఉన్నాం. ఐపీ అంటారు దాన్ని, ఏమంటారు మరి దాన్ని ఐపీ అంటారు దాన్ని, ఇన్స్టాల్మెంట్ పిటిషన్. ఐపీ పెట్టాం అందరం, వ్యాపారానికి దాన్ని తెలుగులో అంటారు దివాళా. అది
దివాలా తీసి మన వ్యాపారం మొత్తం విద్యాభ్యాసంలో విద్యా వ్యాపారం కదా, అది దివాలా అయిపోయింది. అవి పెట్టాం. అన్ని కూడా లిఖితంగా ఉన్నప్పుడు మనస్సు అనేటువంటి దాని మీద ఏమి రాస్తున్నావో తద్వారా ఏ రకమైనటువంటి ఫోకస్ దానిలోకి వెళ్ళాలో అప్పుడు ఆనందం బాగా కలుగుతుంది. అందుకని కూర్చోబెట్టి చేయబట్టుకుని వాడి చేత అక్షరం అక్షరం అనిపిస్తూ రాస్తారు. అది విద్య అనేది. అది ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. అదే బలపం పోయింది కాబట్టి పలకడమే రావట్లేదు అన్న ఒకైనా, అసలు ఒత్తులు ఉన్నాయి లేవు వాడికే తెలియదు, పలకడం చేత కాదు, మొత్తం అంత పోయింది. కాబట్టి మూడో విధానం ఏంటి, ప్రతి అక్షరం రాదు. ఎంతంత రాస్తుంటే భాష అంత రూపుదిద్దుకుని అందంగా తయారవుతుంది. నువ్వు మొట్టమొదటి రాసిన వంకటింకరు నాకు రాదండి మీ దస్తురి బాగుంది అక్కర్లేదు, అలాంటి దస్తుని నీకు కూడా ఇస్తారు భగవంతుడు. అంత అందంగా రాయగలుగుతావు. చేతిలో లేదు ముగ్గు వేసే, బుర్రలో ఉంది. అక్కడ ముగ్గేస్తారు మన వాళ్ళు అందరూ. చేతిలో ఏముంది, మనకు కూడా చేతిలో రాదు, అక్కడ ఎత్తి రాదు, వంటకు పోతాయి వంకరగాన. మైండ్ లో ఉన్నటువంటి ఎగ్జాక్ట్నెస్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు వేయగలుగుతారు చేయి ద్వారా. అలాగనే మనం రాస్తూ ఉన్నట్లయితే పలక మీద భాష కూడా మనకు వస్తుంది. ప్రతి అక్షరం తాలూకు అర్థం దానిలో మనకు స్ఫురిస్తుంది లోపల. తద్వారా మోర్ బెనిఫిట్. అది ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతుందో అది లోపల దాచుకుంటుంది. ఇవి వింటే మాత్రం అంత ఎక్కువగా ప్రయోజనం ఉంది. ఎందుకని వింటూ ఉన్నప్పుడు మనసుకి చాలా సందు దొరుకుతుంది, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది అన్నది. ఇక నాలుగో విధానం ఏంటంటే అందరిలో కూర్చుని ఒకళ్ళు మాట్లాడి మళ్ళీ ఇంకొకళ్ళు మాట్లాడి అందరూ విని మళ్ళీ ఒకళ్ళు మాట్లాడి అందరూ వినాలి. అందరూ మాట్లాడాలి, 1 by 1 అందరూ వినాలి. అప్పుడు 30 సార్లు మనం చదివినట్టు 30 సార్లు మనం చెప్పినట్టు అయిపోయింది. మొత్తం అంతా టోటల్ మన సొంతం అయిపోయింది. ఇది పూర్వం చెప్పినట్టు విధానాలు ఇవన్నీ నేను. కాబట్టి ఆ రకంగా వాళ్ళు చూస్తూ ఆనందపడుతూ రామ కృష్ణ మురారి ముకుంద వనమాలి అహర్నిశ లిఖీనో పడేన కుతూహలి ఆనందంగా చదువుతున్నాడు ఆయన. ఎందుకనంటే పట్టి బెల్ల ముక్క ఏ షేప్ లో ఉన్నా, చిన్న ముక్క పెద్ద ముక్క అయినా ఇలా విసుకున్నా కింద పడకుండా ఉంటే మాత్రం మౌత్ క్యాచెస్, అది లోపల లాగేసుకుని రసాసనం తీస్తుంది కదా. చిన్న పట్టి బెల్లం అని పెద్ద పట్టి బెల్లం అని ఇలా ఎక్కడ వేసుకున్నా అవుట్లో పడాలి, కింద పడకూడదు. అప్పుడు ఇదని అంటుంది. కాబట్టి మనం ఈ 4 విధానాలు మొదలు పెట్టుకోండి. సైలెంట్ రీడింగ్ చేసింది, నీకు ఒక్కళ్ళు వినేది చదువుకోండి, పలక తెచ్చుకో. ఇందులో మనకు నా విషయం ఉంది. అయ్యా పలక పుల్ల పట్టుకోకూడదండి, ఎవరు చెప్పారు పట్టుకోకూడదని? కంఠస్థ చేసేస్తుంది. కొంచెం కష్టపడితే మాత్రం మొత్తం విద్య అంతా వచ్చేస్తుంది. నలుగురు కూర్చుని మళ్ళీ అదే విద్య మనం చెప్పుకుంటాం. అందరికీ తెలిసింది అదే విద్య. దీనివల్ల కామన్ బెనిఫిట్ ఏంటి అడుగుతాం. ఇప్పుడు శాస్త్రం చదువుకున్నామండి, శాస్త్రంలో ఉన్న విషయం నిత్య జీవితంలో మనకు ఉపయోగపడాలి కదా. నిత్య జీవితంలో ఉపయోగపడాలి. నిచ్చెన వంటిది ఇది, లైక్ లేడర్. నిచ్చెన ఈ భూమి నుంచి పైకి ఎక్కుతాం అంతే కదా, పైకి దిగుతాం. నూతులో ఉన్నాడిని పైకి ఎక్కిస్తుంది నిచ్చెన, దాని కింద దింపాం. ఇప్పుడు పైకి ఎక్కాం, కింద దింపాం. ఆ కింద ఉన్నవాడు ఆ నిచ్చెనకి పైకి వస్తాం. అలాగనే ఇందులో ఉన్నటువంటిది మన పారమార్థికంగా పైకి ఎక్కడం కోసం నిచ్చెన, ఈ సంసారంలోంచి పైకి రావడానికి కూడా నిచ్చెన ఇదే. కాబట్టి ఈ విషయాన్ని నిత్య జీవితంలో మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుని దానిలోంచి పైకి వస్తాము, ఇక్కడి నుంచి పైకి ఎలా పెడతాము. 2 రకాల లేడర్ ఇది. అది వేరు ఇది వేరు కాదు. అది ఈ సూత్రాలని అక్కడ మనం పాటిస్తే సంసార సముద్రంలోంచి పైకి వచ్చాం. సంసారంలోంచి బయటకు వచ్చి ఇక్కడి నుంచి పరమార్థానికి పైకి వెళ్ళిపోతాం. ఒకటే నిచ్చిన. అది విధం. అంచేతన ఆ భగవంతుడి యొక్క నామములను రాస్తున్నారు. అహర్ని సలిఖేన పొడిన కుతూహలి శిశుగణ సంగే పొడి వైకుంఠిరాయ్ పరమ సుకృతి దీకి సర్వ నదియాయ్. పరమ సుకృతి భగవంతుడు అంటే వాడు చిన్నపిల్లవాడిగా కూర్చుని రాస్తూ పలుకుతుంటే అంత అందంగా ఉంది. వైకుంఠరాయ్ ఈయన సామాన్యుడు కాదు, అందరికీ విద్యాభ్యాసం కాదు, విద్య చెప్పేటువంటి జగద్గురు అటువంటి భగవంతుడు. మన టైం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సార్. ఏ రకమైనటువంటి సేవకి కూడా నో డిలే, ఆలస్యం అవడానికి వీళ్ళు. ఆయనకి అనేక పనులు ఉంటాయి, ఆయన వెళ్ళిపోవాలి టైంకి. ఆ టైంకి మనం అన్ని చేస్తే ఆయన చేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఒక వృక్షం అనేటువంటిది బీజము ద్వారా ఆవిర్భవిస్తుందని తెలుసు మనందరికీ. ఆ వృక్షం అనేటువంటిది వెళ్ళిపోతున్నప్పుడు దానిలో నుంచి నేను వెళ్ళిపోవట్లేదు, ఇంత పెద్ద వృక్షంగా ఉన్న నేను చిన్న రూపం దాల్చి మీకు ఇస్తున్నా, మీరు మళ్ళీ దాన్ని పెద్దగా చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ద లాస్ట్ వర్డ్స్ అది. నేను వెళ్ళిపోతున్నా, నా డ్యూటీ అయిపోయింది, పెద్ద వృక్షంగా ఉన్న దాన్ని మళ్ళీని
చిన్న రూపంలో మీకు ఇస్తున్నాను, పాస్పోర్ట్ సైజు ఇస్తున్నాను, మళ్ళీ దాన్ని మీరు పెద్దగా చేసుకోండి అని. ఒక చెట్టు ఒక విత్తనం కాదు, ఒక చెట్టు 100 విత్తనాలు మనకి తెలిపోతుంది, అంతే కదా. ఒక్కొక్క చెట్టు నాటితే దానిలో ఎన్ని విత్తనాలు వస్తున్నాయి. ఓ పక్క విత్తనాలతో పాటు ఆహారం కూడా అదే వాడతాం మనం. ఇప్పుడు మహాత్ములు నిత్యము, మనలాంటి అనిత్యం కాదు అనే దానికి తార్కాణం ఏంటంటే, ఒక మహానుభావుడు భగవంతుడిక అనుమతితోటి ఆజ్ఞా ప్రకారంగా కళ్యాణ నిమిత్తం ఇక్కడ అవతరించి వాళ్ళు భగవంతుని యొక్క సేవను నేర్పి చూపించి వెళ్ళిపోయేటప్పుడు చెట్టు వెళ్ళిపోతూ విత్తనం మళ్ళీ ఇచ్చినట్టుగా సూక్ష్మాతి వృక్షంలో నుంచి మళ్ళీ పెద్ద వృక్షంగా వస్తారు, పెద్ద వృక్షంగా వస్తారు. నశించలేదు, చెట్టు బీజం రూపంలో ఉంది, మళ్ళీని చెట్టు నశించలేదు, బీజ రూపంలోకి మారింది. మళ్ళీని కాంట్రాక్ట్ అంటారు దాన్ని, మామూలుగా తగ్గుతుంది కిందకే, మళ్ళీ జూమ్లోకి పెడుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఒక వైష్ణవుడు కనుక ఈ లోకంలోకి వచ్చారంటే శాశ్వతంగా ఈ లోకంలోనే ఉంటారు. ఆయన భగవంతుల లోకంలో ఉంటారు, ఈ లోకంలో ఉంటారు. ఈ లోకంలో ఒక పని చేస్తారు, అక్కడ ఇంకో పని చేస్తూ ఉంటారు. కాబట్టి వైష్ణవుడు ఎప్పుడు నిత్యుడు, వైష్ణవుడు నిత్యుడు, మనం నిత్యం కాదు. ఎందుకని మనం ఈ దేహంతో ఉంటాం, దేహంతో పోతాం, భగవంతుడితో సంబంధం మనకి లేకుండా ఆ నిత్య భగవంతు సంబంధం ఉన్నవాడు. కాబట్టి ఒక వైష్ణవుడు ఇక్కడ అవతరించారంటే ఏ ఆచారంలో అనండి, ఏ పెద్దలో అనండి, భాగవతోత్సవంలో అనండి, అందరూ కూడా వృక్ష రూపంలో ఫలితమిస్తున్నారు, మళ్ళీ బీజ రూపంలో ఉంటారు, మళ్ళీ వృక్షంగా ఉండి ఫలాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి అనిత్యమైనటువంటి శరీరం వాళ్ళకి లేదు. కాబట్టి వైష్ణవులు ఎప్పుడు కూడా మనకి గీతావళిలో పాడతాం, ఆ వైష్ణవులకు లక్షణాలు దీంట్లో ఉంటుంది. అందుచేత వాళ్ళు ఎప్పుడు కూడా నశించే వస్తువు కాదు వైష్ణవుడు, ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు నిత్యంగా ఉంటారు. భగవంతుని యొక్క సేవ ఇక్కడ అక్కడ కూడా చేస్తూ ఉంటారు. కనుక ఈ ఆనంద ఉత్సవంలో ఆనందాన్ని పంచుకుంటున్నారు అందరికీ. మా ఆనందం మీ ఆనందమే అని చెప్పి ఆ జగన్నాథ మిశ్ర యొక్క ఆనందం మనం గౌడీ మఠంలో మనం చేసుకున్నాం. తద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి వస్తువుల ద్వారా అందరికీ ఆ ప్రసాదాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఎవరెక్కడ ఏమి చేస్తున్నా కూడాను ఆ చేస్తున్నటువంటి సేవ అంతా కూడాను వాళ్ళందరూ వాళ్ళు చేసినటువంటి సేవని నేను కనుక పరిశీలనగా చూడగలిగితే, అందరూ చేస్తున్న సేవని నువ్వు ఎలా చేస్తున్న ఈ సేవ నువ్వు చేస్తున్నావులే అలా ఉండనేది, అందరూ చేస్తున్నటువంటి సేవని నేను కనుక పరిశీలనాత్మకంగా చూడగలిగితే, then I must feel that I am decorated with additional strength to increase my devotional activity. ఇంకొకసారి మనందరం ఇండివిజువల్ సేవ చేస్తున్నాం కదా, ఒకరు చూస్తాం, వంట చేస్తున్నాం, అలంకారం చేస్తాం, కీర్తన చేస్తాం, అందరూ ఒక్కో పని చేస్తున్నారు, అన్ని చేస్తున్న సేవలు ఒక్కొక్కరు ఒకరు సేవ. కానీ మన యొక్క సేవ మనం చేస్తూ కూడా ఇతరులందరూ కూడా చేసేటువంటి సేవను కనుక ఎప్పుడైతే మనం చూస్తామో జాగ్రత్తగా, వ్యక్తిని కాకుండా సేవని చూడగలిగితే, వ్యక్తిని కాకుండా సేవని చూడగలిగితే అప్పుడు నా యొక్క సర్వ అవయములకు కూడా అలంకారాలు అందరూ పెడితే ఎంత నేను అందంగా అద్దంలో చూసుకోగలను, ముస్తాబు చేయడం అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు? ముస్తాబు. ఏదో మంచి బాగా ముస్తాబు అయ్యేంటి కదా ముస్తాబు. అలాంటి ఇతరమైనటువంటి సేవలను చూడడం ద్వారా నేను చేసేటువంటి సేవ నేను కూడా అలంకరింపబడతాను. అప్పుడు నా యొక్క సేవ అనేటువంటిది ఎంత అవుతుంది? 100కి చేరుతుంది. ఇంపార్టెంట్ అంతా. ఎవరెవరు ఏ సేవ ఎంత ఉత్సాహంగా ఎంత బాగా చేస్తున్నారో, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ వెరీ క్లోజ్లీ, మనిషిని చూడకు, వాళ్ళు వీడి ఆ మనిషిని చూస్తే నీకు వాళ్ళకి పడదు. అక్కడ సేవకి ఠేక అంటారు, కొడుతుంటారు, అంటారు. సేవని చూడు ఏం చేస్తున్నారు, ఈ సేవ నా యొక్క సేవకి డెకరేట్ చేస్తాను, నా సేవకి. అప్పుడు ఏమైంది? నా యొక్క భగవంతుడి యొక్క సేవ అనేటువంటిది 10 100 పెరుగుతుంది. అప్పుడు వైష్ణవ సాంగత్యంలో ఉన్న కాసేపట్లో ఎన్ని రకమైనటువంటి సేవ నేను నేర్చుకున్నాను నాకు అర్థమవుతున్నప్పుడు. నన్ను ఎక్కువ పోదే ఎక్కడ కడుతున్నప్పుడు వెళ్ళిపో. యూ హ్యావ్ ఎన్హాన్స్డ్ యువర్ డివోషనల్ స్ట్రెంగ్త్. అన్ని రకాలుగా సేవను నేర్చుకున్నాను నేను. అందరూ నాకు అలంకరించారు, వాళ్ళు నేను అలంకారాన్ని నా పెట్టారు వాళ్ళందరూ. అటువంటి విషయంలో భగవంతుడి యొక్క సేవ మనకి ఎప్పుడు కూడా వృద్ధి అవుతుంది. గోపికలు కూర్చొని అదే చేశారు. ఇప్పుడు వాడు కూర్చున్నప్పుడు కూడా ఎవరెవరైతే మద్గత చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం మహారాజు ఈ శ్లోకం చెప్పుకోరు. ఇప్పుడు తుష్యంతి రమంతిజ, అందరూ ఆనందపడిపోతూ ఆనందంగా అక్కడి నుంచి డిస్పర్స్ అయ్యేవాడు. కాబట్టి మనం కూర్చున్నప్పుడు ఇటువంటి దాన్ని పంచుకుంటూ చేసి వచ్చి మళ్ళీ పంచుకోవాలి. అక్కడ చేసి వచ్చి మళ్ళీ పంచుకోవాలి. ఎలా చేశారు మీరు, బట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఏం చేసామండి అంటే అది నీ ఎక్స్పీరియన్స్. నా యొక్క సేవను కూడా తగలగొడుతుంది. ఇప్పుడు
ఏం చేసామని బాబు, ఏం చేసావు అది చేయమని. సేవకి వెళ్ళి ముందు కూర్చోవాలి, మంచి బలాన్ని పుంజుకోవాలి మానసికంగా శారీరకంగా. సేవ చేసి వచ్చిన తర్వాత కూడాను దాన్ని పంచుకోవాలి. మళ్ళీ ఎలా చేశారు, హౌ యూ ఫీల్, హౌ డు యూ ఫీల్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, అది మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు మనం మళ్ళీ మన యొక్క సేవ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అట్లా ఒకటే పూర్వపదార్థం చేసి 8 సంవత్సరాలు గురుపదార్థం చేసి 8 సంవత్సరాలు చెప్పండి. 25, 10, 30, 50 అని. కానీ దివాళా అన్నారు కదా మాస్టర్ గారు, దివాళా కాకుండా మనం చూసుకోవాలి, తరచి చూసుకోవాలన్నమాట. ఏం చూసుకోవాలి, ఎంతవరకు ముందుకెళ్ళాము, ఏమేమి మనకి లభించినాయి, ఏమేమి లభించాలి. అది రూపకోసం చెప్పారు కదా, అనుకూల సంకల్ప ప్రాతికూల వివర్జనం చూడాలి. చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, అందరూ చేస్తారు, అని సేవ నైపుణ్యం కావాలి. అందువల్ల మనం చేస్తూ కూడా ఇప్పుడు అందరూ చేస్తారు, అందరూ కలిసి కూడా చేయాలి. ఒకళ్ళకి ఒక రకంగా చేస్తారు, ఒకే పని, ఒకడు ఒక రకం, ఇంకో రకం చేస్తారు. కానీ చేసినప్పుడు ఒకరికి అరగంట పడుతుంది, ఇంకోళ్ళకి గంట పట్టచ్చు, ఇంకోళ్ళకి పావు గంట పడుతుంది, ఇంకో 10 నిమిషాలు పడుతుంది. ఎందుకు 10 నిమిషాలు పట్టింది, గంట పట్టింది, ఎక్కడ లోపం ఉన్నది. వాళ్ళు 10 నిమిషాలు చేస్తారు, నేను చేయలేదు అనుకుని వెనక చేస్తున్నాం, గంట ఎందుకు పట్టింది చూడాలి. అంటే నలుగురు కలిసి ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు చేసే విధానం తెలుసుకుంటారు, తెలుసుకొని ముందుకెళ్ళాలి. అదే చెప్పారు, సేవ సాధక రూపేణ సిద్ధ రూపేణ చేస్తాడు. 4 రకాలు చదవడం అని చెప్పారు కదా, సేవ చేయడం కూడా అంతే. సేవ సాధకుడు సిద్ధ రూపేణ చేస్తాడు. సేవకుడు సేవ చేస్తాడు, సాధన అవసరం ఒక రకంగా ఉంటుంది, సిద్ధ అవసరం ఇంకొక రకంగా ఉంటుంది. దాన్ని ఆస్వాదన చేయాలి. ఆస్వాదన చేయడం ఎలా చేస్తాం, ఆస్వాదన నోట్లో వేసుకొని తెలుస్తాం రుచి, అంతే కదా కాదు. కొన్ని నోట్లో వేసుకొని తెలుస్తాయి, కొన్ని చూడాలి వ్యవహారాలు, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన నేర్చుకోవాలి. ఆ మాట ఇది నేర్చుకోవాలి. ఒకటే మాట ఒకటి చెప్తే వెంటనే పని జరుగుతుంది, ఇంకోటి ఎన్నిసార్లు చెప్పినా పని జరగదు. ఎందుకు జరగట్లేదు అంటే మన యొక్క శక్తిని బట్టి జరుగుతుంది. అంచేత మహాప్రభు ఇచ్చిన సంపద ఏంటి మనకి, నామే సాధన, నామే సాధ్యం. బీజం అని చెప్పారు కదా, ఏం బీజం ఇచ్చారు, భక్తి బీజం నాటారు. వృక్షం చెట్టు ప్రారంభమైంది. నిత్యానందుడు, హరిదాసులు 2 కాండాలు నాటింది ఎవరు బీజాన్ని, అద్వైతాచార్య నాటారు. పిలిచారు కదా మహాప్రభుని, పిలిచి తీసుకొచ్చారు. తీసుకొచ్చిందో వారు వచ్చారంటే వారి ద్వారా ప్రచారం. మహాప్రభు మూల వృక్షం, కానీ బీజం కట్టిన అద్వైతాచార్య. ప్రాపంచిక స్థితిని చూసి గంగాజలంతో తులసి దళంతో సాలగ్రామం అర్చన చేసి, నాయన నిన్న చెప్పారు మాస్టర్ గారు అని, ప్రాపంచిక స్థితి ఎలా ఉంది, నీవు వచ్చినట్లయితే వీళ్ళకు దుస్థితి నుండి బయటపడతారు, నువ్వు తప్పక రావాలి అని చెప్పి గోలోకరం రప్పించారు అద్వైతాచార్య. అందువల్ల పంచతత్వ రూపేధరి యశో గౌరవరి అంటాయి కదా,
యశోమహిత మందిరే శ్రీ గౌరహరి పంచతత్వ రూపే పంచతత్వాలు. రావణులు వచ్చినప్పుడు ఎలా వచ్చారు? నలుగురు. చైతన్యం వచ్చినప్పుడు పంచతత్వాలు తెలిసారు. పంచతత్వం ఏంటో తెలుసుకోవాలి ముందు. తెలిసిందా? యూనివర్సిటీలో రాయాలి, ఎగ్జామ్ రాయాలి అందరూ. తెలిసిందా? ఎగ్జామ్ రాయడం రెడీ అవ్వాలి. పంచతత్వం ఏంటో తెలుసుకోవాలి ముందు. అన్నీ ఉన్నాయి కదా. పంచతత్వాత్మకం కృష్ణం, భక్త రూప స్వరూపం, భక్త అవతారం, భక్త నామం, భక్త సత్యం. ఎవరు భక్తులు, ఎవరు శక్తియో ముందు మనం తెలుసుకోవాలి. వచ్చిన వాళ్ళు ఎవరు? వదాన్యులు. ఎటువంటి వదాన్యులు? మహావదాన్యులు. నమో మహావదాన్యాయ. వదాన్యత ఉదారత. ఏమిచ్చారు? కృష్ణ ప్రేమ ప్రదాయ. కృష్ణ ప్రేమని ప్రదానం చేయడానికి వచ్చారు. ఎవరు వచ్చారు? కృష్ణాయ, కృష్ణుడే. ఎలా వచ్చారు? కృష్ణ చైతన్యం. కృష్ణాయ కృష్ణ నామ్నే గౌర కృష్ణుడు గౌరాంగ రూపంతో వచ్చారు. ప్రస్తుతం కృష్ణుడే కృష్ణ రూపంతో వచ్చారు. మొట్టమొదటి ఏమవుతారు? గౌరవ రూపంతో. నామ్నే గౌరవ కృష్ణ, గౌరాంగుడికి నామంతో ఆగ్రహించారు. ఇది మనం తెలుసుకోవాలి. గౌరాంగుడి పేరు ఎందుకు వచ్చింది విన్నాం. దాన్ని చింతన చేయాలి. చింతన చేసినట్టయితే మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాలు తొలగిపోతాయి. ఆయన ఆగ్రహిస్తాడు. యశోమ హితమందిని శ్రీ గౌరహరి అన్న నా హృదయ ముందు రమ్మన్నారు. ఎలా వస్తున్నాయి? అదే చెప్పారు కదా. సేవా సాధక రూపణ సిద్ధ రూపణ చాత్రహి తద్భావ లిప్సున కార్య. ఆ భావాన్ని పొందడానికి లిప్స అంటే ఏం కావాలి? లిప్స్ అంటే కావాలని యొక్క కోరిక కావాలి, లోభం కావాలి. తత్ర లౌల్యమపి మూల్యం. కృష్ణ భక్తి రస భావిత మతి జిది కుతోపి లభ్యతే. తత్ర లౌల్యమపి మూల్యం. దాన్ని కొనుక్కోమన్నాడు. ఎలా ఉంది? మూల్యం ఏంటి? లౌల్యం. కాబట్టి కావాలనే లోభం, కోరిక ఉండాలి. కోరిక ఉంది, పొందలేకపోయి ఆ పొందిపోయిందిలే చూద్దాము అని కాదు. పొంది తీరాలి నేను అని తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి. అప్పుడు పొందుతాం. లౌల్యం అంటే అదనమాట. తత్వ లౌల్య మూల్యం, మాస్టర్ లౌల్య మూల్యం, తత్వ లౌల్య మూల్యం, తత్వ లౌల్య మూల్యం. తర్వాత కోటి జన్మ స్మృతిని లభ్యత. మూల్యం కావాలి. ఏంటది? సుకృతి కావాలి. కోటి జన్మల సుకృతి ఉంటారు కదా, దొరకదు. మనకు ఉందా? ఉన్నది. ఉన్న దగ్గరగా వచ్చాం. ఉన్న దగ్గర గురు ప్రదర్శన చేయగలిగాం. కానీ చేసిన దాన్ని పెంపొందించుకోవాలి. మొక్క నాటాం, దానిలో నీళ్ళు పోసాం, ఏదో ఊరెళ్ళిపోయాం, ఎండిపోయాం, లాభం లేదు. ఊరెళ్ళినా కూడా ఎంట్రన్ తీసుకెళ్ళాలి. ఏంటి? భక్తుని మొక్కను తీసుకెళ్ళాలి. రోజు చేస్తున్నాం ఒక నిష్టగా 16, 32, 64 చేస్తున్నాం. కంటిన్యూ చేయాలి. చేయలేకపోయాం కొన్ని కారణాల వల్ల. దాన్ని 6 రోజులు 10 రోజులు పని తర్వాత సర్దుకోవాలి. మరి వ్యాపారంలో నష్టం వస్తే ఎలా ఉంటాం? నష్టాన్ని బట్టి తీసుకోవాలి కదా. అదే అనమాట లౌల్యం. ఎక్కడ ఉన్నా కూడా దాన్ని చేసుకోవాలి. ప్రహ్లాదుడు చూపించాడు కదా. పానీయంబులు త్రావుచును కుడుచుతున్న ఆ సన్నిద్ర నిలాదలేదు సంతతం శ్రీమన్నారాయణ పాద పద్మ ఇవాడి చింతనామృతం భక్తుడే ఏతద్ విశ్వం మరచని భూవరణం. ఈ విశ్వాన్ని మర్చిపోవాలి. వెళ్ళాం, పెళ్లిళ్ళు పేరెంటాలు ఉన్నాయి. ఆ కార్యక్రమం కాసేపు ఉంటాం. 2 రోజులు 3 రోజులు ఉండాలి. ఆ కబుర్లేదు మునిగిపోకుండా ఆ సందర్భం పక్కకి వెళ్ళి జపం చేసుకోవాలి. అలా చేసుకుంటే అప్పుడు లక్ష్యం పడుతున్నాను. అందువల్ల ఆనుకూల సంకల్ప ప్రాతికూల వర్జనం. రక్షితి విశ్వాసం ఉండాలి. ఏంటది? కృష్ణ రక్షకర్త. గోప్తృప్తి వర్ణం తథ.
వరణం ఆయన్ని ఎన్నుకోవాలి, వరించాలి అంటే ఆయనే కావాలి కోరుకోవాలి, మనం వరించడం అంటే గోప్తత్వ వరణం చూద్దాం. గోప్తత్వ పైపే కాదు, హృదయం నుండి రావాలి. గోపడం అంటే రాష్ట్రం, రాష్ట్రం అనేది ఏముంది ఇక్కడ ఉంది, అక్కడి నుంచి రావాలి. ఆర్తిత్వం ఎవరన్నా మాట్లాడితే ఎరా నోటి నుంచి వచ్చిందా మనసులో నుంచి వచ్చిందా మాట అంటాం కదా, ఆ విధంగా మన హృదయం నుంచి రావాలి. హృదయంలో చేయాలని కోరుకుంటే ఎట్టి దిశలో చేయగలుగుతాం. అదే చెప్పాను. గోతు వర్ణంతో గోతు వర్ణం తప్ప ఆత్మనిక్షేప కార్పణ్యం. ఆత్మనిక్షేపం అంటే ఏంటి? పైకి ఒకటి లోపల ఒకటి కాకుండా లోపలే ఉందో దాన్ని తరిచి చూడాలి. అంటే మన ఆత్మ యొక్క ఉన్నతం చూసుకోవాలి. పైకి చాలా మంచివారు అన్నాం, లోపలేంటి వీళ్ళంటి గట్టిగుడు దుర్మార్గుడు లేడని లోపల. పైకంటే లాభమే ఉంది. అందువల్ల పైన ఒకటి లోపల ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది? మోసపోతుంది, మనమే మోసపోతుంది. ఆత్మలో కార్పణ్య షడ్విధ శరణాగతి. కార్పణ్యం ఏంటి? పీనస్థానం. పీనస్థానం కార్పణ్యం అంటే పీనస్థానం ఉండకూడదు. దేంట్లో నా హృదయంలో ఉన్న ఏ వస్తువులు ఉన్నాయో దాన్ని తెలుసుకుంటే గురించి పీనస్థానం ఉండకూడదు. చెప్పాను అనుకో, నన్ను అందరూ తిడతారు, చిన్న చూపు చూస్తారు, చూస్తూ నా మనసులో చెప్పేసి అనుకోండి, ఇంకొకళ్ళు నలుగురు నవ్వినా ఇంకోటి చెప్తారు అలా కాదు ఇలా ఉండవు. అప్పుడు దాన్ని మనం సక్రమ పద్ధతిలో మనం చేసుకోవచ్చు. షడ్విధ శరణాగతి, 6 రకాల శరణాగతి. ఆ శరణాగతి కనుక పొందినట్లయితే, శరణాగతి అంటే ఏంటి? బానిస. బానిస ఉన్నవాడికి ఏంటి? అది కావాలి ఇది కావాలి ఉండదు, ఏం చెప్తా చేయాల్సింది. ఎవరికి బానిస? కృష్ణుడికి బానిస. కృష్ణుడి బానిస అవ్వగలుగుతామా? అవలేము. ఎవరు కావాలి? గురువు గారికి వైష్ణవుడికి బానిస ఉన్నారు. బానిస అంటే ఇప్పుడు ఏం చెప్తా చేతాడు, నేను చేయలేను నా వల్ల అవ్వదంటే 2 రోజులు చెప్తే 3 రోజులు సర్లే వీడియో వల్ల అవుదని పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టకుండా చేయలేకపోయినా ప్రయత్నిస్తాను అని ఎప్పుడైతే వెళ్తామో ఇక నలుగురు మనకి తోడు ఇలా చేయమని చెప్తాను. అప్పుడు పని సులువు అయిపోతుంది. అది చేసుకో. అదే చెప్పారు రూపగోస్వామి గారు. రూపగోస్వామి చెప్పారు కదా, ఏం చెప్పారు? మహాపురుడు ఇచ్చింది ఏంటి? రూపశిక్ష. ఏమి ఇచ్చారు దాంట్లో? వారు ఏం చెప్పారు? మనకి 11 శ్లోకాలు ఇచ్చారు. ఆ 11 శ్లోకాలని మాటికి చదవడం తెలుసుకోవాలి. తెలుసుకున్నట్టు ముందుకెళ్ళగలం. అనుకూలం ప్రతికూలం. దాని తర్వాత ఒక స్థితికి వెళ్ళాం. ఒక స్థితికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఉంటాం, కోరిక ఎలా ఉంటుంది, మన భావన ఎలా ఉంటుంది, అలా వెళ్తూ ఏ స్టేజ్లో ఎలా ఉంది, అది ఎలా ఉండాలి మనకు దీన్ని రూపగోస్వామి ఉపదేశంలో 11 శ్లోకాలు ఇచ్చారు. వైకుంఠార్జనితో వరా మధుపురి తత్ర అభిరసత్సవ బృందారణ్యం ఉదార పణి రమణ తత్ర ఉంటుంది. రాధాకుండ విహాపి గోకులపోతే ప్రేమామృత ఆప్లావన. అంటే ప్లావనం అంటే వరద. ఆ వరద మనం మునగాలి, తేలటం కాదు, మునిగి ఉండాలి. కుర్యాద శివరజో గిరితటే సేవా వివేకవంతుడైన వాడు ఆ గిరితటం గోవర్ధనగిరి సానువుల్లో ఉంటాడు. సేవామ వివేకన అక్కడ సేవ పొందుతాడు. అది దానికి ప్రయత్నం చేయాలి. కృష్ణ సోచ్చై ప్రణయ వసతి ప్రియ సౌర్య రాధా కుండం చేస్తే మునివరస్తాయి ప్రేష్టే అంటే ఆయనకి ప్రియులైన వారు, రాధమకు ప్రియులు ఎవరు అలా అవ్వాలన్నమాట. సులభం కిం పునర్భక్తి సులభం. ఆ ప్రియమైన వాళ్ళకి మన దగ్గర ఏమనుకోండి సులువు అయిపోతుంది. సులభం సులభం సులభం. కృష్ణ సోచ్చై ప్రణయ వసతి ప్రియ సోమి రాధా కుండంచ సమవసతి సులభం కిం పునర్భక్తి భాజ. సులభమైనప్పుడు భయం ఎందుకు? ఇంకా కిం పునర్భక్తి భాజ, మాటిపడిగా భక్తి లభిస్తుంది, భజన చేస్తూ ఉంటాం అన్నారు. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే
హరే హరే రామ కృష్ణ యాదవాయ